Right. Can you hear me? All of you? Yes, sir. Right. See, coming to the today's heading, take the today's our topic, polymorphism. Java notebook లో ఈరోజు హెడ్డింగ్ తీసుకోండి, polymorphism. See, just listen, తర్వాత నేను నోట్స్ చెప్తాను, జస్ట్ వినండి. సో polymorphism means one name with many forms. One name with many forms. అంటే చూడడానికి ఒకటే నేమ్ కనిపిస్తుందండి, బట్ మెనీ ఫార్మ్స్, ఇట్ కెన్ యాక్ట్ లైక్ ఎ డిఫరెంట్ వేస్. మనకు చిన్న ఎగ్జాంపుల్ అంటే అర్థమయ్యడానికి చెప్పుకోవాలనుకుంటే, యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ వీఆర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఫర్ పాలిమార్ఫిజం. మనకి మనమే పాలిమార్ఫిజంకి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు అండి. సో అది ఎలా అంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, టేక్ మీ యాజ్ ఎ ఎగ్జాంపుల్, ఆర్ యూ కెన్ టేక్ యూ యాజ్ ఎ ఎగ్జాంపుల్. మన ఇంట్లో ఉండేటప్పుడు మన బిహేవియర్ వేరేగా ఉంటుంది, ఆఫీస్లో ఉండేటప్పుడు మన బిహేవియర్ వేరేగా ఉంటుంది, ఒక టెంపుల్కి వెళ్తే టెంపుల్లో మన బిహేవియర్ వేరేగా ఉంటుంది, ఒక సినిమా హాల్కి వెళ్తే సినిమా హాల్లో మన బిహేవియర్ వేరేగా ఉంటుంది. అంటే సేమ్ పర్సన్, మనం ఒకరే పర్సన్ అండి, బట్ అకార్డింగ్ టు ద ఎన్విరాన్మెంట్, అకార్డింగ్ టు ద ఇన్పుట్, మన బిహేవియర్ అనేది మారిపోతూ ఉంటుంది. ఇక్కడ కూడా సేమ్ అండి, ఒకటే మెథడ్, సేమ్ మెథడ్, అంటే మెథడ్ నేమ్ అదే ఉంటుంది, బట్ అకార్డింగ్ టు ద ఇన్పుట్, మీరు ఇచ్చే ఇన్పుట్ను బేస్ చేసుకొని ఆ మెథడ్ తాలూకా బిహేవియర్ అనేది మారిపోతుంది. మెథడ్ తాలూకా బిహేవియర్ మారిపోతుంది. దాన్ని ఇక్కడ ఏమంటున్నాం అండి, పాలిమార్ఫిజం అంటున్నాం. సో పాలిమార్ఫిజం ఇక్కడ 2 టైప్స్ ఉంటాయండి. మెథడ్ ఓవర్ లోడింగ్ అనేది ఒక కాన్సెప్ట్ ఉంటుంది, మెథడ్ ఓవర్ రైడింగ్ అని ఉంటుంది. సో రెండు కూడా చూద్దాం. సో టేక్ ద డెఫినేషన్ ఫర్ పాలిమార్ఫిజం. పాలిమార్ఫిజంకి డెఫినేషన్ నోట్ చేసుకోండి, నోట్ ఇట్ డౌన్. సో polymorphism means one name with many forms. One name with many forms. చూడడానికి ఒకటే నేమ్ ఉంటుంది, బట్ ఇట్ కెన్ యాక్ట్ లైక్ ఎ డిఫరెంట్ వేస్ అండి. వన్ నేమ్ విత్ మెనీ ఫార్మ్స్. నెక్స్ట్ అండి, ఇట్ ఈస్ 2 టైప్స్. ఇట్ ఈస్ 2 టైప్స్. పాలిమార్ఫిజం అనేది మనకి 2 టైప్స్ అండి. నెంబర్ 1, మెథడ్ ఓవర్ లోడింగ్. నెంబర్ 1, మెథడ్ ఓవర్ లోడింగ్. నెంబర్ 2, మెథడ్ ఓవర్ రైడింగ్. మెథడ్ ఓవర్ రైడింగ్. రైట్. సో అందులో ఫస్ట్ హెడింగ్ తీసుకోండి, టేక్ ద ఫస్ట్ హెడింగ్, మెథడ్ ఓవర్ లోడింగ్. The first heading is method overloading. Yes. మెథడ్ ఓవర్ లోడింగ్ అంటే ఏంటి చూడండి, మెథడ్ నేమ్ సేమ్ ఉండాలి, జస్ట్ వినండి. మెథడ్ నేమ్ సేమ్ ఉండాలి, బట్ మెథడ్ సిగ్నేచర్ డిఫరెంట్గా ఉండాలి. మెథడ్ నేమ్ సేమ్ ఉండాలి, మెథడ్ సిగ్నేచర్ డిఫరెంట్గా ఉండాలి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మెథడ్ సిగ్నేచర్? మెథడ్ సిగ్నేచర్ మీన్స్ హియర్ there may be a difference in number of arguments. Number of arguments లో అయినా మనకు డిఫరెన్స్ ఉండొచ్చు, ఆర్ there may be a difference in data types of the arguments. నేను ప్రాక్టికల్గా మీకు చూపిస్తానండి. ప్రజెంట్ ఈ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి, ఇది నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్లో డిఫరెన్స్ ఇచ్చి ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు ఇచ్చాను చూడండి. సో యూ కెన్ టేక్ ఎనీ క్లాస్ నేమ్ ఏదైనా తీసుకోండి, M1, M2, M3 మీ ఇష్టం అండి. ఎగ్జాంపుల్గా నేను యాడ్ అనే ఒక మెథడ్ తీసుకున్నాను. మై ఫస్ట్ మెథడ్ ఈజ్ యాడ్, మై సెకండ్ మెథడ్ ఈజ్ ఆల్సో యాడ్. అంటే మెథడ్ నేమ్ సేమ్ ఉందండి, బట్ ఇక్కడ ఏం డిఫరెన్స్ ఉందండి, ఫస్ట్ మెథడ్లో మనకి 2 ఆర్గ్యుమెంట్స్ ఇచ్చాం, సెకండ్ మెథడ్లో ఎన్ని ఆర్గ్యుమెంట్స్ ఇచ్చాను చూడండి సార్. హౌ మెనీ ఆర్గ్యుమెంట్స్ ఇన్ ద సెకండ్ మెథడ్? ద సెకండ్ మెథడ్ ఈస్ హ్యావింగ్ 3 ఆర్గ్యుమెంట్స్. ఫస్ట్ మెథడ్లో 2 ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి, సెకండ్ మెథడ్లో 3 ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. మనకి అవుట్పుట్ ఏంటండి, ఫస్ట్ మెథడ్కి A+B అనేది అవుట్పుట్ ఇచ్చానండి, ఏని బీని యాడ్ చేయమని చెప్పాను. సెకండ్ మెథడ్కి అవుట్పుట్ ఏం కావాలండి, A+B+C. సో ఇప్పుడు ఈ మెథడ్స్ని కాల్ చేయాలి అంటే మనం ఎక్కడికి వెళ్తామండి, గో టు ద మెయిన్ మెథడ్, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. ఇన్సైడ్ ద మెయిన్ మెథడ్ క్రియేట్ ఏ ఆబ్జెక్ట్ టు యువర్ క్లాస్. మీ క్లాస్కి మీరు ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయండి. వాట్ ఈజ్ యువర్ క్లాస్ నేమ్? ఇక్కడ మన క్లాస్ నేమ్ ఏంటమ్మా, అవర్ క్లాస్ నేమ్. ఎగ్జాంపుల్ నేను ఏదో శాంపుల్ అని రాశానండి, మీరు కావలిస్తే మెథడ్ ఓవర్లోడింగ్ ఎగ్జాంపుల్ అని పెట్టుకోండి, లేదా పాలిమార్ఫిజం ఎగ్జాంపుల్ అని పెట్టుకోండి, మీ ఇష్టం. యూ కెన్ రైట్ ఎనీ క్లాస్ నేమ్. మన క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాను, ఆబ్జెక్ట్ ఏమి ఇచ్చానండి, ద ఆబ్జెక్ట్ ఈజ్ ఎక్స్. సో విత్ యూజింగ్ దట్ ఎక్స్ వీ కెన్ కాల్ ద మెథడ్. ఇక్కడ మన మెథడ్ నేమ్ ఏంటండి, అవర్ మెథడ్ ఈజ్ యాడ్. యాడ్ అనే మెథడ్ని కాల్ చేస్తున్నాం. సో యాడ్ అనే మెథడ్ని కాల్ చేసేటప్పుడు మీరు 2 ఇన్పుట్స్ ఇచ్చారనుకోండి, మీరు ఓన్లీ 2 ఇన్పుట్స్ ఇచ్చారనుకోండి, అప్పుడు ఈ 2 మెథడ్స్లో అది ఏ మెథడ్ కాల్ చేస్తుందండి, ఇట్ విల్ కాల్ ద
ఫస్ట్ మెథడ్ని కాల్ చేస్తుంది. అదే ఇక్కడ మీరు 3 ఇన్పుట్స్ ఇచ్చారనుకోండి, యాడ్ అనే మెథడ్లో 3 ఇన్పుట్స్ ఇచ్చారనుకోండి, అప్పుడు మీకు అదేం కాల్ చేస్తుందండి, సెకండ్ మెథడ్ని కాల్ చేస్తుంది. అంటే మీరు 2 ఇన్పుట్స్ ఇస్తే ఫస్ట్ మెథడ్ కాల్ చేస్తుంది, మీరు ఇక్కడ 3 ఇన్పుట్స్ ఇచ్చేటైతే సెకండ్ మెథడ్ని కాల్ చేస్తుంది. ఓకే, సో ఆల్రెడీ నేను ఎగ్జిక్యూట్ చేసి పెట్టానండి. ఇక్కడ చూడండి, మనం రన్ చేసేటప్పుడు ఫస్ట్ మెథడ్ 10 + 15 అంటే మీకు అవుట్పుట్ ఇక్కడ 25 అని వచ్చిందండి. 5 + 6 + 7 అంటే అది అవుట్పుట్ ఈస్ 18. సో ఇక్కడ మీరు 2 ఇన్పుట్స్ ఇచ్చేటప్పుడు ఫస్ట్ మెథడ్ కాల్ అవుతుంది. అదే ఇక్కడ మీరు 3 ఇన్పుట్స్ ఇచ్చేటప్పుడు ఇక్కడ సెకండ్ మెథడ్ అనేది కాల్ అవుతుంది. సీ జస్ట్ ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే అండి. సో బట్ అనదర్ ఎగ్జాంపుల్, ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే మనం ఏం చెప్పామండి, నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్‌లో అయినా డిఫరెన్స్ ఉండొచ్చు, లేదా వాటి డేటా టైప్స్‌లో అయినా డిఫరెన్స్ ఉండొచ్చు అని చెప్పానండి. సో అబ్జర్వ్ హియర్, ఇక్కడ యాడ్ అనే మెథడ్ తీసుకున్నా, ఇక్కడ కూడా యాడ్ అనే మెథడ్ తీసుకున్నామండి. ఇక్కడ 2 ఆర్గ్యుమెంట్స్ ఇచ్చానండి. ఇక్కడ కూడా ఓన్లీ 2 ఆర్గ్యుమెంట్స్ ఇచ్చానండి. బట్ డిఫరెన్స్ ఏంటి అంటే ఇక్కడ ఇంటిజర్ అండ్ ఇంటిజర్ అనేది ఇచ్చాను. బోత్ ఆర్ ఇంటిజర్స్. ఇక్కడ ఏమి ఇచ్చానండి, డబుల్ అండ్ డబుల్ 2 డబుల్స్ ఇచ్చానండి. డబుల్ అంటే మన ఫ్రాక్షనల్ నెంబర్స్ అండి. సో మీరు కాల్ చేసేటప్పుడు, యాడ్ అనే మెథడ్‌ని కాల్ చేసేటప్పుడు 2 ఇంటిజర్ వాల్యూస్ అంటే 2 హోల్ నెంబర్స్ ఇచ్చారనుకోండి. హోల్ నెంబర్స్ ఇస్తే మీకేం కాల్ చేస్తుంది, ఫస్ట్ మెథడ్‌ని కాల్ చేస్తుంది. అదే మీరు ఫ్రాక్షనల్ నెంబర్స్ ఇచ్చారనుకోండి, 2 ఫ్రాక్షనల్ నెంబర్స్, అప్పుడు అది దేన్ని కాల్ చేస్తుందండి, సెకండ్ మెథడ్‌ని కాల్ చేస్తుంది. బట్ ఎనీవే, వాట్ ఈస్ ద డెఫినిషన్ ఫర్ మెథడ్ ఓవర్‌లోడింగ్? మెథడ్ ఓవర్‌లోడింగ్‌కి డెఫినిషన్ ఏంటండి, మెథడ్ నేమ్ సేమ్ ఉండాలి, మెథడ్ సిగ్నేచర్ డిఫరెంట్‌గా ఉండాలి. దట్ ఈస్ దేర్ మే బి ఎ డిఫరెన్స్ ఇన్ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ దేర్ మే బి ఎ డిఫరెన్స్ ఇన్ డేటా టైప్స్ ఆఫ్ ద ఆర్గ్యుమెంట్స్. నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్‌లో అయినా డిఫరెన్స్ ఉండొచ్చు, లేదా డేటా టైప్స్ ఆఫ్ ద ఆర్గ్యుమెంట్స్‌లో అయినా మీకు డిఫరెన్స్ ఉండొచ్చు. ప్లీజ్ టేక్ ద డెఫినిషన్ ఫర్ మెథడ్ ఓవర్‌లోడింగ్. మా హెడ్డింగ్ తీసుకోండి, మెథడ్ ఓవర్‌లోడింగ్ అని చెప్పి టేక్ ద డెఫినిషన్ నోట్ చేసుకోండి. సో మెథడ్ ఓవర్‌లోడింగ్ ఈజ్ నథింగ్ బట్ the method name should be same. Method name should be same, but the method signature should be different. Method signature should be different. Method name same undali, method signature different ga undali. Method signature should be different. That is, note it down. There may be a difference in number of arguments. There may be a difference in number of arguments or there may be a difference in data types of the arguments. There may be a difference in number of arguments or there may be a difference in data types of the arguments. Number of arguments లోనే డిఫరెన్స్ ఉండొచ్చు, లేదా డేటా టైప్స్ ఆఫ్ ద ఆర్గ్యుమెంట్స్ లోనే డిఫరెన్స్ ఉండొచ్చు. అందులో ఇది ఎగ్జాంపుల్ 1 అండి. ఈ ఎగ్జాంపుల్ 1లో మనకి ఎక్కడ డిఫరెన్స్ ఉండండి, దెర్ ఇస్ అ డిఫరెన్స్ ఇన్ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్. ఇక్కడ 2 ఆర్గ్యుమెంట్స్ ఇచ్చానండి, ఇక్కడ 3 ఆర్గ్యుమెంట్స్ ఇచ్చాను, 2 and 3. మీరు కాల్ చేసేటప్పుడు 2 ఇన్పుట్స్ ఇస్తే ఫస్ట్ మెథడ్ కాల్ అవుతుంది. మీరు కాల్ చేసేటప్పుడు 3 ఇన్పుట్స్ ఇస్తే అప్పుడు మీకు ఏ మెథడ్ కాల్ అవుతుందండి, సెకండ్ మెథడ్ అనేది కాల్ అవుతుంది. సో మెథడ్ నేమ్ సేమ్ ఉండి ఇలా సిగ్నేచర్ డిఫరెంట్గా ఉంటే ఈ కాన్సెప్ట్ని మెథడ్ ఓవర్ లోడింగ్ అంటున్నాం అండి. ఓకే, సో ప్లీజ్ సేవ్ దిస్ ఫస్ట్ ప్రోగ్రామ్. నేను దీని ఏదో శాంపిల్ 2 అని పెట్టుకున్నానండి, మీరు దీని పేరు ఎగ్జాంపుల్గా మెథడ్ ఓవర్ లోడింగ్ ఎగ్జాంపుల్ 1 అని పెట్టుకోండి. మెథడ్ ఓవర్ లోడింగ్ ఎగ్జాంపుల్ 1. ఇంకో చిన్న విషయం ఏంటంటే, ఇలా చూడండి, మీరు క్లాస్ నేమ్ ఏదైతే పెట్టుకున్నారో మీరు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు మీరు క్రియేట్ చేసిన క్లాస్కే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయండి. మరి టాప్లో మీరు ఏ క్లాస్ అయితే ఇక్కడ పెట్టుకున్నారో ఆ క్లాస్కి మీరు ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి, లేదా మీకు ప్రాబ్లం వస్తుంది, చూసుకోండి. ఓకే, సో నేను ఏదో శాంపుల్ అని ఇచ్చానండి, మీరు మెథడ్ ఓవర్లోడింగ్ ఎగ్జాంపుల్ 1 అని మార్చుకోండి, అప్పుడు ఇక్కడ కూడా మారుతుంది. రైట్, అండ్ వన్ మోర్ థింగ్, ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటండి, అబ్జర్వ్ ద అనదర్ ఎగ్జాంపుల్. ప్రీవియస్గా నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్లో డిఫరెన్స్ ఉంది, ఇప్పుడు ఎక్కడ డిఫరెన్స్ ఉంది చూడండి, డేటా టైప్స్. ఇక్కడ ఏ అండ్ బి అనేది 2 ఇంటీజర్స్ తీసుకున్నానండి.
ఇక్కడ ఏం తీసుకున్నాం చూడము, డబుల్ అండ్ డబుల్ తీసుకున్నాం. మెథడ్ నేమ్ సేమ్ ఉందండి. ఇక్కడ యాడ్ అనే తీసుకున్నాను, ఇక్కడ కూడా యాడ్ అనే తీసుకున్నా. మెథడ్ నేమ్ సేమ్ ఉంది, బట్ మెథడ్ సిగ్నేచర్ డిఫరెంట్‌గా ఉంది. ఇక్కడ సిగ్నేచర్ అంటే డేటా టైప్స్‌లో డిఫరెన్స్ ఉందండి. కాల్ చేసేటప్పుడు మీరు 2 ఇంటిజర్స్ ఇచ్చారనుకోండి. 2 ఇంటిజర్స్ ఇస్తే మీకేం కాల్ చేస్తుంది? ఫస్ట్ మెథడ్‌ని కాల్ చేస్తుంది. అదే మీరు 2 ఫ్రాక్షనల్ నంబర్స్ ఇచ్చారనుకోండి. 2 ఫ్రాక్షనల్ నంబర్స్ ఇస్తే అప్పుడు మీకు అదేం కాల్ చేస్తుందండి? సెకండ్ మెథడ్‌ని కాల్ చేస్తుంది. కావాల్సి ఇక్కడ రన్ చేస్తున్నాను. యూ కెన్ సీ ద అవుట్‌పుట్. ఇక్కడ 10 + 15 అంటే మీకు 25 అనేది వచ్చింది. సో, ఇక్కడ 2 ఫ్రాక్షనల్ నంబర్స్‌ని మనం యాడ్ చేస్తే ఇలా మనకి ఫ్రాక్షనల్ వాల్యూస్ అనేది డిస్‌ప్లే చేస్తుందండి. ఈ సెకండ్ ప్రోగ్రామ్ కూడా నేను ఒకసారి మీకు పంపిస్తున్నాను. సో, ఇది మెథడ్ ఓవర్ లోడింగేనండి. ఇంకా మనం మెథడ్ ఓవర్ రైడింగ్‌లోకి వెళ్ళలేదు. స్టిల్ వి ఆర్ ఇన్ మెథడ్ ఓవర్ లోడింగ్. ఇది మెథడ్ ఓవర్ లోడింగ్ తాలూకా సెకండ్ ఎగ్జాంపుల్ అండి. మెథడ్ ఓవర్ లోడింగ్ సెకండ్ ఎగ్జాంపుల్. రైట్. సో, నౌ టేక్ ద హెడ్డింగ్ మెథడ్ ఓవర్ రైడింగ్. మనం ఇంతవరకు మెథడ్ ఓవర్ లోడింగ్ కోసం మాట్లాడుకున్నాం. సో, నౌ టేక్ ద హెడ్డింగ్ మెథడ్ ఓవర్ రైడింగ్. రైడింగ్. జాగ్రత్తగా వినండి. మనం ప్రీవియస్‌గా మెథడ్ ఓవర్ లోడింగ్‌లో ఏం చెప్పుకున్నామండి? మెథడ్ ఓవర్ లోడింగ్‌లో మెథడ్ నేమ్ సేమ్ ఉండాలి. మెథడ్ నేమ్ సేమ్ ఉండాలి. బట్ మెథడ్ సిగ్నేచర్ అనేది డిఫరెంట్‌గా ఉండాలి అని చెప్పుకున్నామండి. అంతే కదండీ! మెథడ్ ఓవర్ లోడింగ్‌లో ఏం చెప్పుకున్నాం? మెథడ్ నేమ్ సేమ్ ఉండాలి. సిగ్నేచర్ డిఫరెంట్‌గా ఉండాలి అని చెప్పుకున్నాం మెథడ్ ఓవర్ లోడింగ్‌లో. బట్ ఓవర్ రైడింగ్ కోసం జస్ట్ వినండి, ఏం రాయొద్దు. మెథడ్ ఓవర్ రైడింగ్‌లో వాడేం చెప్తాడంటే మెథడ్ నేమ్ సేమ్ ఉండాలి. సిగ్నేచర్ కూడా సేమే ఉండాలండి. మెథడ్ నేమ్ సేమే ఉండాలండి. సిగ్నేచర్ ఆల్సో మస్ట్ బి సేమ్. సిగ్నేచర్ కూడా మీకు సేమే ఉండాలి. బట్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ వితిన్ ద సింగిల్ క్లాస్. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ వితిన్ ద సింగిల్ క్లాస్. సేమ్ క్లాస్‌లో మీరు మెథడ్ నేమ్, మెథడ్ సిగ్నేచర్ సేమ్ మెయింటైన్ చేయడం కుదురుతుందా అంటే అది ఇంపాసిబుల్ కేస్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి. ఇప్పుడు మా ఇంట్లో నాకొక అబ్బాయి ఉన్నాడండి. నాకో సన్ ఉన్నాడు. వాడి పేరేదో ఎక్స్‌వైజీ, ఏబీసీ వాడికి ఏదో పేరు పెట్టానండి. సో, ఇంకొక అబ్బాయి పుట్టాడండి. వాడికి కూడా అదే పేరు పెడతామండి? అంటే ఒకే ఫ్యామిలీలో ఇద్దరు పిల్లలున్నారు. వాళ్ళిద్దరికీ సేమ్ నేమ్ ఎక్కడైనా ఉంటుందా? ఇంపాసిబుల్ కేస్ కదండీ! ఎవరింట్లో కూడా వాళ్ళిద్దరి పిల్లలకి సేమ్ నేమ్ పెడతారా అంటే 100% అది ఇంపాసిబుల్ అండి. బట్ ద నేమ్ మే బి రిపీటెడ్ ఇన్ అనదర్ ఫ్యామిలీ. ఇప్పుడు మా అబ్బాయికి పెట్టిన పేరు వేరొక ఫ్యామిలీలో ఉండొచ్చండి. ద నేమ్ మే బి రిపీటెడ్ ఇన్ అనదర్ ఫ్యామిలీ. వేరొక ఫ్యామిలీలో ఆ నేమ్ రిపీట్ అయ్యి ఉండొచ్చు. బట్ మన సేమ్ ఫ్యామిలీలోనే ఇంకొక పిల్లలకి అదే పేరు పెడతామా అంటే మాక్సిమం అది ఇంపాసిబుల్ కేస్ అండి వితిన్ ద సేమ్ ఫ్యామిలీ. ఇక్కడ కూడా అంతే అండి. సేమ్ మెథడ్ నేమ్, సేమ్ సిగ్నేచర్. సిగ్నేచర్‌లో కూడా సేమ్ ఇక్కడ ఏమైతే సిగ్నేచర్ ఉందో అదే సిగ్నేచర్ ఇక్కడ కూడా తీసుకోవాలి అంటే వితిన్ ద సింగిల్ క్లాస్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్. సింగిల్ క్లాస్‌లో అది పాసిబిలిటీ ఉండదండి. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? సొల్యూషన్ ఏంటి అంటే మనం యెస్టర్‌డే కాన్సెప్ట్ యూజ్ చేసుకోవాలండి. యెస్టర్‌డే మనం ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసుకున్నాం. సో, అది ఈరోజు మనం యూజ్ చేసుకోవాలి. సో, 2 మెథడ్స్‌ని మీరు ఒకే క్లాస్‌లో మెయింటైన్ చేయలేరు కాబట్టి విత్ ఎ సేమ్ నేమ్ అండ్ విత్ ఎ సేమ్ సిగ్నేచర్ మీరు మెయింటైన్ చేయలేరు కాబట్టి ఒక మెథడ్‌ని పేరెంట్‌లో పెట్టుకోవాలి. ఒక మెథడ్‌ని చైల్డ్‌లో పెట్టుకోవాలి. వన్ మెథడ్ షుడ్ బి ఇన్ పేరెంట్, వన్ మెథడ్ షుడ్ బి ఇన్ చైల్డ్ విత్ ఎ సేమ్ నేమ్ అండ్ విత్ ఎ సేమ్ సిగ్నేచర్. సో, ఐ విల్ షో ద ఎగ్జాంపుల్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. జస్ట్ ట్రై టు అండర్‌స్టాండ్. సీ క్లాస్ 1 అని చెప్పి ఒక క్లాస్ తీసుకున్నానండి. వాట్ ఈస్ మై క్లాస్ నేమ్? మై క్లాస్ నేమ్ ఈస్ క్లాస్ 1. M1 అనే ఒక మెథడ్ తీసుకున్నాను. మై మెథడ్ నేమ్ ఈస్ M1. ఎన్ని ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయండి? ఓన్లీ సింగిల్ ఆర్గ్యుమెంట్ ఇంట్ x అని చెప్పి తీసుకున్నాం. మనకు అవుట్‌పుట్ ఏం కావాలండి? x ఇంటూ x. ద అవుట్‌పుట్ షుడ్ బి x ఇంటూ x. ఓకే, ఫైన్. సో, కమింగ్ టు ద అనదర్ మెథడ్. కమింగ్ టు ద అనదర్ క్లాస్. ఫస్ట్ క్లాస్‌ని ఇక్కడ క్లోజ్ చేశానండి. రెండో క్లాస్‌లోకి వెళ్ళాను. క్లాస్ నేమ్ కెన్ బి ఎనీథింగ్. ఎగ్జాంపుల్‌గా క్లాస్ నేమ్ ఏం తీసుకున్నానండి? ఓవర్ రైడింగ్ ఎగ్జాంపుల్. ద క్లాస్ నేమ్ ఈస్ ఓవర్ రైడింగ్ ఎగ్జాంపుల్. ఇది ఎక్కడి నుంచి ఇన్హెరిట్ అవుతుందండి? ఇట్ ఈస్ ఇన్హెరిటెడ్ ఫ్రమ్ 1. 1 నుంచి ఇన్హెరిట్ అవుతుంది. ఇప్పుడు ఈ రెండిట్లో ఏది పేరెంట్ అవుతుంది? ఏది చైల్డ్ అవుతుందమ్మా? 1 అనేది పేరెంట్ అవుతుంది. అంతే కదండీ! 1 అనేది పేరెంట్ అవుతుంది. ఈ ఓవర్ రైడింగ్ అనేది ఏమవుతుందండి? చైల్డ్ అవుతుంది. సో, ఇన్ దట్ చైల్డ్ క్లాస్ అగైన్ ఐ యామ్ రైటింగ్ ద M1. పైన రాసిన మెథడే ఇక్కడ మళ్ళా రిపీట్ అవుతుందండి. మెథడ్ నేమ్ సేమ్ ఉంది. మెథడ్ సిగ్నేచర్ కూడా సేమే ఉందండి. మెథడ్ సిగ్నేచర్ అంటే అర్థం ఏంటండి?
నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ సేమ్ ఉంది. ఇక్కడ ఒక ఆర్గ్యుమెంటే, ఇక్కడ కూడా ఒక ఆర్గ్యుమెంటే. డేటా టైప్ ఆఫ్ ద ఆర్గ్యుమెంట్ ఈజ్ ఆల్సో సేమ్. ఇక్కడ డేటా టైప్ ఇంటిజర్, ఇక్కడ కూడా డేటా టైప్ ఇంటిజర్. ఇక్కడ మెథడ్ నేమ్ సేమ్ ఉందండి. మెథడ్ సిగ్నేచర్ కూడా సేమే ఉంది. కాకపోతే రెండింటిని మీరు సింగిల్ క్లాస్‌లో మెయింటైన్ చేయలేరు. సో, వన్ షుడ్ బి ఇన్ పేరెంట్, వన్ షుడ్ బి ఇన్ చైల్డ్. ఒకటి పేరెంట్‌లోనే, ఒకటి చైల్డ్‌లోనే మెయింటైన్ చేస్తున్నామండి. సో, వీటిని కాల్ చేయడానికి మెయిన్ మెథడ్‌లోకి వెళ్దామండి. మెయిన్ మెథడ్‌లో ఐయామ్ క్రియేటింగ్ ద ఆబ్జెక్ట్ ఫర్ పేరెంట్. ఇక్కడ ఈ పేరెంట్ ఉంది కదండీ! 1 అనేది కదా పేరెంట్ మనకి. ఈ 1 అనే పేరెంట్‌కి ఒక ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేయండి. పేరెంట్‌కి ఒక ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేసి, పేరెంట్‌కి క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్‌తో M1ని కాల్ చేయండి. పేరెంట్‌కి క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్‌తో M1ని కాల్ చేయండి. సో, కెన్ యూ గెస్ వాట్ ఈస్ ద అవుట్‌పుట్? ఇక్కడ అవుట్‌పుట్ ఏమొస్తుంది గెస్ చేయగలుగుతారా? అంటే ఇది పేరెంట్‌లో ఉన్న M1ని కాల్ చేస్తుందా? లేదా చైల్డ్‌లో ఉన్న M1ని కాల్ చేస్తుందా? గెస్ చేయగలుగుతారా ఇక్కడ? పేరెంట్‌లో ఉన్నది. పేరెంట్‌లో ఉన్న M1 కాల్ పేరెంట్‌లో చేస్తుంది. ఉన్నటువంటి మెథడ్‌నే కాల్ చేస్తుంది. ఎందుకంటే మనం ఎవరికి ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేసాం? వి ఆర్ క్రియేటింగ్ ఎ ఆబ్జెక్ట్ ఫర్ పేరెంట్. సో, పేరెంట్‌కి ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేసి కాల్ చేస్తున్నాం కాబట్టి అది పేరెంట్‌లో ఉన్న M1నే కాల్ చేస్తుందండి. సో, పేరెంట్‌లో ఉన్న M1 కాల్ చేసేటప్పుడు మనకి x ఇంటూ x అంటే అవుట్‌పుట్ అండి. 6 ఇంటూ 6 అంటే ఏమొస్తుంది? 36 అనే అవుట్‌పుట్ మనకి వస్తుందండి. సో, పేరెంట్ కెనాట్ కాల్ ద చైల్డ్ మెథడ్స్. పేరెంట్ ఎప్పుడు కూడా చైల్డ్ మెథడ్స్‌ని కాల్ చేయలేదండి. పేరెంట్ ఎప్పుడు పేరెంట్‌లో ఉన్న మెథడ్‌నే కాల్ చేయగలుగుతుంది. సో, ద అవుట్‌పుట్ ఈస్ 6 ఇంటూ 6 36. ఓకే. బానే ఉందండి. సో, ఇప్పుడు ఇంకో చిన్న విషయం చూడండి. నౌ ఐయామ్ క్రియేటింగ్ ద ఆబ్జెక్ట్ ఫర్ చైల్డ్ క్లాస్. చైల్డ్ క్లాస్‌కి ఒక ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేస్తున్నాను. చైల్డ్ క్లాస్‌కి క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్‌తో M1ని కాల్ చేస్తున్నామండి. సో, ఇప్పుడిది చైల్డ్‌లో ఉన్న M1 కాల్ చేస్తుందా? లేదా పేరెంట్‌లో ఉన్న M1 కాల్ చేస్తుందా? అయితే ఈ క్వెషన్ అడగడానికన్నా ముందర మనం ఇంకో చిన్న విషయం చూడాలండి. యెస్టర్‌డే మనం ఇన్‌హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ మాట్లాడుకున్నాం కదమ్మా! అందులో సింగిల్ ఇన్‌హెరిటెన్స్ అని చెప్పుకున్నాం యెస్టర్‌డే. ఇది యెస్టర్‌డే ప్రోగ్రామ్ అండి సింగిల్ ఇన్‌హెరిటెన్స్. సో, ఏ ఎక్స్‌టెండ్స్ బి అని చెప్పుకున్నాం నిన్న. బి అనేది పేరెంట్ అవుతుంది. ఏ అనేది చైల్డ్ అవుతుంది. ఇది మీకు ఓకే గదా! యెస్టర్‌డే ప్రోగ్రామ్. సో, చైల్డ్‌కి ఒక ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేసాం యెస్టర్‌డే. చైల్డ్‌కి ఒక ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేసాం. చైల్డ్‌కి క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్‌తో మనం M1 అని కాల్ చేస్తే అది ఎక్కడున్న మెథడ్‌ని కాల్ చేస్తుందండి? పేరెంట్‌లో ఉన్న M1ని కాల్ చేస్తుంది. అంటే యెస్టర్‌డే మనం ఏం చెప్పుకున్నామండి? చైల్డ్ క్లాస్‌కి ఒక ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేసి, చైల్డ్ క్లాస్ తాలూకా ఆబ్జెక్ట్‌తో మీరు పేరెంట్‌లో ఉన్న మెథడ్‌ని కాల్ చేయొచ్చు. అంతే కదమ్మా! చైల్డ్ తాలూకా ఆబ్జెక్ట్‌తో మీరు ఎక్కడున్న మెథడ్‌ని కాల్ చేయొచ్చు. పేరెంట్‌లో ఉన్న మెథడ్‌ని కాల్ చేయొచ్చు. అది మనం నిన్న చెప్పుకున్నామండి. బట్ యాక్చువల్‌గా అక్కడ ఇంకో చిన్న విషయం మనం మాట్లాడుకోవాలి. ఇంకో చిన్న విషయం ఏంటంటే చాలా జాగ్రత్తగా వినండి. ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ ఇది. మీరు చైల్డ్ క్లాస్‌కి ఒక ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేసి, చైల్డ్ క్లాస్ తాలూకా ఆబ్జెక్ట్‌తో ఒక మెథడ్‌ని కాల్ చేసేటప్పుడు, అది డైరెక్ట్‌గా పేరెంట్ దగ్గరికి వెళ్ళదు. అది డైరెక్ట్‌గా పేరెంట్ దగ్గరికి వెళ్ళదు. అదేం చేస్తుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ చైల్డ్ క్లాస్‌లో M1 ఉందా లేదా వెతుక్కుంటుంది. ఇఫ్ ద M1 ఈస్ నాట్ అవైలబుల్ ఇన్ ద చైల్డ్ క్లాస్ ఎందుకంటే x అనేది ఎవరికి సంబంధించిన ఆబ్జెక్ట్ ఇది? చైల్డ్ క్లాస్‌కి సంబంధించిన ఆబ్జెక్ట్. సో, x.M1 అంటే అది ఫస్ట్ ఆ చైల్డ్ క్లాస్‌లోకి వెళ్లి M1 ఉందా లేదా వెతుక్కుంటుందండి. ఆ M1 అనేది చైల్డ్ క్లాస్‌లో లేకపోతేనే అప్పుడు అది ఎక్కడికి వెళ్తుందండి? ఇట్ విల్ గో టు ద పేరెంట్. అప్పుడు అది పేరెంట్ దగ్గరికి వెళ్తుంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకొక రూ. 10,000 డబ్బులు కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ అండి అర్థం కావడానికి. నాకొక రూ. 10,000 డబ్బులు కావాలండి. సో, ఫస్ట్ ఆ డబ్బులనేవి నా అకౌంట్‌లో ఉన్నాయా లేదా నేను వెతుక్కుంటానండి. ఫస్ట్ ఐ హావ్ టు సెర్చ్ వెదర్ దట్ 10,000 ఈస్ అవైలబుల్ ఇన్ మై అకౌంట్ ఆర్ నాట్. నా అకౌంట్‌లో ఆ 10,000 ఉందా లేదా నేను సెర్చ్ చేసుకుంటా. సో, ఉన్నట్టయితే నా అకౌంట్‌లో ఉన్న 10,000 నేను వాడుకుంటానండి. నా అకౌంట్‌లో ఆ 10,000 లేదనుకోండి, అప్పుడు నేను ఎవరిని అడుగుతాను? మా ఫాదర్‌ని అడుగుతానండి. అంటే అప్పుడు నేను నా పేరెంట్ దగ్గరికి వెళ్తాను. అంతేగాని మనకేదైనా అవసరం వస్తే ఫస్ట్ మన ఇంటికి వెళ్లి మనం చెక్ చేసుకుంటాం. మన ఇంట్లో మనకు అవసరమైన ఐటెమ్ లేకపోతేనే అప్పుడు సెకండ్ ఆప్షన్ ఎక్కడికి వెళ్తామండి? మన పేరెంట్ దగ్గరికి వెళ్తాం. గాట్ ఇట్? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు బైక్ కావాలి. బయటకి వెళ్ళాలి. నా ఇంటికెళ్ళి నా బైక్ తెచ్చుకుంటాను. నా ఇంట్లో నా బైక్ లేదు. అవైలబిలిటీ లేదు. మా అబ్బాయి ఎవరో పట్టుకెళ్ళిపోయాడు నా బైక్. దెన్ నేను మా ఫాదర్ దగ్గరికి వెళ్లి మా ఫాదర్ బైక్ తీసుకుంటాను. అంటే ఫస్ట్ ఎప్పుడు మన ఇంటికి వెళ్ళే మనం వెతకాలి. మన ఇంట్లో ఐటెమ్ రాకపోతేనే మన పేరెంట్ దగ్గరికి వెళ్ళాలండి. ఇక్కడ కూడా అంతే అండి. మీరు చైల్డ్ తాలూకా ఆబ్జెక్ట్‌ని బేస్ చేసుకొని చైల్డ్ తాలూకా ఆబ్జెక్ట్‌ని బేస్ చేసుకొని మీరొక మెథడ్‌ని కాల్ చేసేటప్పుడు,
అది ఫస్ట్ ఆ మెథడ్ చైల్డ్‌లో ఉందా లేదా వెతుక్కుంటుంది. చైల్డ్‌లో ఆ మెథడ్ లేకపోతేనే పేరెంట్ దగ్గరికి వెళ్తుంది. యెస్టర్‌డే మన ఎగ్జాంపుల్‌లో ఏం జరుగుతుందండి? యెస్టర్‌డే మన ఎగ్జాంపుల్‌లో ఈ ఎక్స్ డాట్ ఎమ్1 అనేటప్పుడు ఫస్ట్ అది ఎమ్1 అనేది ఏ అనే క్లాస్‌లో ఉందా లేదా వెతుక్కుంటుంది ఇంటర్నల్‌గా. దేర్ ఈస్ నో ఎమ్1 అవైలబుల్ ఇన్ ద చైల్డ్ క్లాస్. దెన్ ఓన్లీ ఇట్ విల్ గో టు ద పేరెంట్. అప్పుడే అది పేరెంట్‌లోకి వెళ్లి పేరెంట్‌లో ఉన్న ఎమ్1ని నిన్న మనం కాల్ చేయడం జరిగిందండి. ఓకే. అలా మనకి నిన్న కాల్ అయింది. బట్ ఈరోజు ఇష్యూకొస్తే ఈరోజు మనకేం జరుగుతుందో చూడండి. ఓవర్ రైడింగ్‌లో వి ఆర్ క్రియేటింగ్ ఏ ఆబ్జెక్ట్ ఫర్ చైల్డ్ క్లాస్. ఓవర్ రైడింగ్ అనేది చైల్డే కదా ఇక్కడ. సో, ఓవర్ రైడింగ్ అనే చైల్డ్ క్లాస్‌కి ఒక ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేయండి. ఆ ఆబ్జెక్ట్‌తో మీరు ఎమ్1ని కాల్ చేయండి. ఎమ్1ని కాల్ చేస్తే అది డైరెక్ట్‌గా పేరెంట్ దగ్గరికి వెళ్ళదండి. ఇట్ విల్ సెర్చ్ ద మెథడ్ ఈస్ అవైలబుల్ ఇన్ ద చైల్డ్ ఆర్ నాట్. యెస్, ద మెథడ్ ఈస్ అవైలబుల్ ఇన్ ద చైల్డ్. ఎమ్1 అనే మెథడ్ మనకి చైల్డ్‌లో అవైలబిలిటీ ఉందండి. సో, చైల్డ్‌లో అవైలబిలిటీ ఉన్నట్టయితే మనకది చైల్డ్‌లో ఉన్నటువంటి ఎమ్1 కాల్ అవుతుంది. మీకు అవుట్‌పుట్ ఏమొస్తుందండి? ఎక్స్ ప్లస్ ఎక్స్ అంటే ద అవుట్‌పుట్ విల్ బి 12. అంటే 6 + 6 12 అనేది వచ్చింది. అర్థమైందమ్మా? గాట్ ఇట్? సో, ఇంకొకసారి జాగ్రత్తగా వినండి. చైల్డ్ క్లాస్ తాలూకా ఆబ్జెక్ట్‌తో మీరు ఒక మెథడ్‌ని కాల్ చేసేటప్పుడు ఆ మెథడ్ అవైలబిలిటీ ఎక్కడ చెక్ చేసుకుంటుంది? చైల్డ్ క్లాస్‌లోనే చెక్ చేసుకుంటుంది. చైల్డ్‌లో ఆ మెథడ్ లేకపోతేనే పేరెంట్ దగ్గరికి వెళ్తుంది. చైల్డ్‌లో ఆ మెథడ్ ఉన్నట్టయితే ఇట్ విల్ కాల్ ఫ్రమ్ ద చైల్డ్ క్లాస్ ఓన్లీ. ఇట్ విల్ నాట్ గో టు ద పేరెంట్. పేరెంట్‌లోకి వెళ్ళదండి. ఓకే. అంతకన్నా ముందర మనం ఏం మాట్లాడుకున్నాము? సో, పేరెంట్ క్లాస్‌కి మీరొక ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేసి, పేరెంట్ క్లాస్ తాలూకా ఆబ్జెక్ట్‌తో మెథడ్ కాల్ చేసేటప్పుడు, డైరెక్ట్‌లీ ఇట్ విల్ కాల్ ఫ్రమ్ ద పేరెంట్ ఓన్లీ. సో, ఎప్పుడు కూడా పేరెంట్ అనేవాడు చైల్డ్ తాలూకా ప్రాపర్టీని యాక్సెస్ చేసుకోవడానికి ఇక్కడ రైట్స్ లేవండి. పేరెంట్ కెన్ యాక్సెస్ ఓన్లీ పేరెంట్ మెథడ్స్. పేరెంట్ కెనాట్ యాక్సెస్ ద చైల్డ్ మెథడ్. ఆ 2 విషయాలు ఇక్కడ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సుంటుంది. ఓకే. సో, ఈ ఒకసారి డెఫినిషన్స్ చెప్తాను మెథడ్ ఓవర్ రైడింగ్‌కి. So please take the definition for method overriding. Note it down. Method overriding. Note చేసుకోండి. Writing 2 or more methods. Writing 2 or more methods in superclass and subclass. Superclass and subclass. Now what is the meaning of superclass and subclass? పేరెంట్ అండ్ చైల్డ్‌నే కొంతమంది సూపర్ క్లాస్ అండ్ సబ్ క్లాస్ అని కూడా పిలుస్తా ఉంటారు. పేరెంట్ అండ్ చైల్డ్ అన్నా, సూపర్ అండ్ సబ్ అన్నా ఒకటే. ఇంకోసారి రిపీట్ చేస్తున్నాను చూడండి. రైటింగ్ 2 ఆర్ మోర్ మెథడ్స్ ఇన్ సూపర్ క్లాస్ అండ్ సబ్ క్లాస్ వేర్ వేర్ ద methods should have same name and same signature. Same name and same signature. Correct. మీ మెథడ్ ఓవర్ రైడింగ్ అనే ప్రోగ్రామ్ మీకు పంపిస్తున్నాను. ప్లీజ్ సేవ్ ద ప్రోగ్రామ్ విత్ యూ. వీలైనంత వరకు అందరూ ఈరోజు ప్రాక్టీస్ సెషన్‌కి రండి. ఇది అయిపోయిన వెంటనే మనకు ప్రాక్టీస్ సెషన్ ఉంటుంది కదా! సో, మీకేమైనా సింటాక్స్ ఎర్రర్స్ ఉన్నట్టయితే నాకు చూపించండి. ప్లీజ్ షేర్ యువర్ స్క్రీన్. ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ యువర్ ఎర్రర్స్. మీ ఎర్రర్స్‌ని నేను క్లియర్ చేస్తాను. మర్చిపోవద్దు. అందరూ కూడా వీలైనంత వరకు ప్రాక్టీస్ సెషన్‌కి రావడానికి ట్రై చేయండి. ప్లీజ్ సేవ్ ద ప్రోగ్రామ్‌ని సేవ్ చేసుకోండి. చైల్డ్ క్లాస్ తో ఇప్పుడు పేరెంట్ క్లాస్ ని కాల్ చేసామంటే 2 ప్రింట్ అవుతాయా, ఒకటే ప్రింట్ అయితే? ఏమో అర్థం కాలే మీ క్వశ్చన్ చెప్పండి. ఇప్పుడు ఓవర్ చైల్డ్ క్లాస్ తో ఒక క్లాస్ ఒక ఆబ్జెక్టే క్రియేట్ చేసాం. అవునండి. ఓన్లీ చైల్డ్ క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. అప్పుడు మనకి పేరెంట్ క్లాస్ కూడా ప్రింట్ అవుతా సార్ ఈ కేసులో? కాదండి. మీ క్వెషన్ రాంగ్‌గా ఉంది చూడండి. మీరు చైల్డ్ క్లాస్‌తో ఒక ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేస్తాం అంటున్నారు. ఇదే కదండీ ఇప్పుడు నేను సెలెక్ట్ చేశాను. అది ఓకే కదా! చైల్డ్ క్లాస్‌తో ఒక యాహ్! ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేశాను. సో, చైల్డ్ క్లాస్‌తో ఒక ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేసి ఆ ఆబ్జెక్ట్‌తో మీరు ఎమ్1ని కాల్ చేస్తే అది ఎక్కడికి వెళ్లి చెక్ చేసుకుంటుందండి? పేరెంట్‌లో ఉన్న మెథడ్‌ని చెక్ చేస్తుందా? లేదా చైల్డ్‌లో ఉన్న మెథడ్‌ని చెక్ చేస్తుందా? ఫస్ట్ చైల్డ్‌నే చెక్ ఇప్పుడు చేస్తుంది. ఫస్ట్ చైల్డ్ లో ఉన్నది చెక్ చేస్తుంది. ఇంకా పేరెంట్ ని చెక్ చేయదా సార్? ఇంకా చెక్ చేయదండి. ఇట్ విల్ నాట్ గో టు ద పేరెంట్. అర్థమైందండి? ఇప్పుడు నాకు ఓకే. 10,000 ఓన్లీ కావాలి. నా అకౌంట్‌లో 10,000 ఉన్నాయి. ఓకే. అక్కడితో ఆగిపోతాను. ఇంకా మళ్ళా మా పేరెంట్ దగ్గరికి వెళ్ళను కదండీ! నా దగ్గర 10,000 లేకపోతేనే పేరెంట్ దగ్గరికి వెళ్తాను. అర్థమైందా సార్? ఓకే.
ఓకే సార్. రైట్. రైట్. రైట్ అమ్మా. అమ్మా ప్లీజ్ టేక్ అనదర్ హెడ్డింగ్. ఇంకో చిన్న హెడ్డింగ్ తీసుకోనమ్మా. లాస్ట్ కాన్సెప్ట్ ఫర్ టుడే. ఈ రోజుకి లాస్ట్ కాన్సెప్ట్ ఒకటి తీసుకోండి. సార్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఉంది కదా సార్, దాని ప్రోగ్రామ్ ఉందా సార్? మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనేది అసలు జావాలో ఉండదమ్మా. మల్టీ ఓకే లెవెల్ సార్. మాత్రమే జావాలో ఉంటుంది. మల్టిపుల్ అనేది C++లో ఉంటుంది, జావాలో ఉండదమ్మా. ఓకే. ఓకే సార్. రైట్. అండ్ ఓకే, టేక్ థ్యాంక్ ద యూ సార్. హెడ్డింగ్ ఎన్కాప్సులేషన్ అనే హెడ్డింగ్ తీసుకున్నాము. ఆల్ ఆఫ్ యూ. ఎన్కాప్సులేషన్. ఎన్కాప్సులేషన్. ఈ ఎన్కాప్సులేషన్ అంటే ఒక క్యాప్సిల్ నుంచి వచ్చిందండి నేమ్ అనేది. అంటే మీకు అర్థం కావడానికి. క్యాప్సిల్ మనకు మెడిసిన్స్‌లో క్యాప్సిల్స్ ఉంటాయి కదమ్మా! క్యాప్సిల్స్ అంటే లోపల చిన్న చిన్న బాల్స్ ఉంటాయి. లైక్ వైట్ కలర్, గ్రీన్ కలర్, బ్లాక్ కలర్, రెడ్ కలర్ చిన్న చిన్న బాల్స్‌తో మనకి క్యాప్సిల్స్ ఉంటాయి మెడిసిన్స్ అనేవి. సో, అంటే ఎ కలెక్షన్ ఆఫ్ ఐటెమ్స్. ఎ కలెక్షన్ ఆఫ్ ఐటెమ్స్ ఈస్ నథింగ్ బట్ ఎ క్యాప్సిల్. సో, క్యాప్సిల్ ఈస్ నథింగ్ బట్ ఎ కలెక్షన్ ఆఫ్ ఐటెమ్స్. ఇక్కడ కూడా సేమ్ అండి. ఇక్కడ ఎన్కాప్సులేషన్‌కి ఇంకొక పేరేంటంటే డేటా బైండింగ్ అంటామండి. సో, ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాస్ ఎ డేటా బైండింగ్. సో, మీరు ఎన్కాప్సులేషన్‌కి బ్రాకెట్‌లో హెడ్డింగ్ తీసుకోండి. డేటా బైండింగ్ అని చెప్పి కూడా హెడ్డింగ్ తీసుకోండి. ఐల్ షో ద ఎగ్జాంపుల్. జస్ట్ గివ్ మీ 1 మినిట్. ఇది కొంచెం డిఫికల్ట్‌గా ఉంటుందండి. నాన్ ఐటీ వాళ్ళకి వీలైనంత వరకు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే. సో, ఎన్కాప్సులేషన్ అంటే ఏం లేదండి. దీనికి ఇంకో పేరేం చెప్పాను, డేటా బైండింగ్ అని చెప్పానండి. బైండింగ్ అంటే చూడండి, మనం బుక్స్ బైండింగ్ చేయిస్తూ ఉంటాం కదండీ! బుక్స్ బైండింగ్ అంటే ఏంటి? మీ దగ్గర నంబర్ ఆఫ్ పేపర్స్ ఉన్నాయి. మీ దగ్గర ఒక 100 పేపర్స్ ఉన్నాయి. మీరు బైండింగ్ షాప్‌కి వెళ్లి ఏం ఇస్తారండి? ఆ 100 పేపర్స్ ఇచ్చి వీటిని బైండింగ్ చేయండి అని చెప్తారు. లేదా పేపర్స్ అన్నీ చిరిగిపోయి ఉన్నాయి. బైండింగ్ షాప్‌కి వెళ్లి దీన్ని బైండింగ్ చేయండి అని చెప్తారు. వాడేం చెప్తారండి? వాటన్నింటిని అతికించి బైండింగ్ చేస్తాడు. అంటే బైండింగ్‌లో దే మెయింటైన్ ఎ రిలేషన్‌షిప్ బిట్వీన్ ఆల్ ద పేజెస్. అన్ని పేజెస్‌ని ఒక దగ్గర గమ్‌తో బైండ్ చేసి దానిపైన బైండింగ్ అనేది వేస్తారు. ఇక్కడ కూడా అంతేనండి. ఒక రెండింటి మధ్యలో ఒక రిలేషన్‌షిప్‌ని ఎస్టాబ్లిష్ చేయడం అండి. ఏ రెండింటి మధ్యలో రిలేషన్‌షిప్ ఎస్టాబ్లిష్ చేయడం అండి? వేరియబుల్‌కి, మెథడ్‌కి మధ్యలో ఒక రిలేషన్‌షిప్‌ని ఎస్టాబ్లిష్ చేయడాన్ని ఏమంటామండి? డేటా బైండింగ్ లేదా ఎన్కాప్సులేషన్ అంటారండి. ఏ రెండింటికి మధ్యలో అండి? వేరియబుల్‌కి, మెథడ్‌కి. వేరియబుల్‌కి, మెథడ్‌కి మధ్యలో ఒక బైండింగ్. ఒక బైండింగ్. ఇట్ ఈస్ ఎ బైండింగ్ బిట్వీన్ ద వేరియబుల్ అండ్ మెథడ్. ఇట్ ఈస్ ఎ బైండింగ్ బిట్వీన్ ద వేరియబుల్ అండ్ మెథడ్. వేరియబుల్‌కి, మెథడ్‌కి మధ్యలో ఒక బైండింగ్ ఎస్టాబ్లిష్ చేయడాన్ని డేటా బైండింగ్ లేదా ఎన్కాప్సులేషన్ అంటారు. బట్ వై యూ హావ్ టు గో ఫర్ దిస్? అసలు ఎందుకు ఈ కాన్సెప్ట్‌లోకి వెళ్ళాలి? రీజన్ ఏంటి? చూద్దామండి. సో, జనరల్‌గా మీరు ఒక వేరియబుల్‌ని ఎలా తీసుకుంటారమ్మా? జస్ట్ ఏదో ఇంట్ x = 10 అని చెప్పి ఒక వేరియబుల్‌లో వాల్యూలు ఏస్తా ఉంటారు. బట్ ఇఫ్ యువర్ వేరియబుల్ ఈస్ హైలీ సెక్యూర్డ్ వేరియబుల్, మీ వేరియబుల్ ఏదైతే ఉందో అది చాలా సెక్యూర్డ్ వేరియబుల్ అనుకోండి. ఆ లోపల ఉన్న డేటా ఎవరికీ తెలియకూడదు. చాలా వెరీ కాంప్లికేటెడ్ డేటా, హైలీ సెక్యూర్డ్ డేటా అనుకోండి. ఇన్ దట్ కేస్ డోంట్ డిఫైన్ యువర్ వేరియబుల్ డైరెక్ట్‌లీ. మీ వేరియబుల్‌ని ఇలా డైరెక్ట్‌గా డిఫైన్ చేయొద్దు. సో, యూ హావ్ టు డిఫైన్ ద వేరియబుల్ విత్ ద హెల్ప్ ఆఫ్ మెథడ్. ఆ వేరియబుల్‌ని ఎవరి తాలూకా హెల్ప్‌తో డిఫైన్ చేయమని చెప్తున్నాడండి? ఒక మెథడ్ తాలూకా హెల్ప్‌ని తీసుకొని డిఫైన్ చేయమని చెప్తున్నాడండి. సో, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్ వాయిడ్ M1 ఏదో M1 అనే ఒక మెథడ్ తీసుకున్నా, ఆ M1 అనే మెథడ్‌లో మనం మన వేరియబుల్‌ని డిఫైన్ చేయొచ్చండి. ఈ M1 అనే మెథడ్‌లో వేరియబుల్‌ని ఎలా డిఫైన్ చేస్తాం? M1లో ఒక ఆర్గ్యుమెంట్ తీసుకోండి, మీకు నచ్చిన ఆర్గ్యుమెంట్. కాకపోతే ఇక్కడ రూల్ ఏంటంటే, ఈ ఆర్గ్యుమెంట్ మీరు ఏదైతే తీసుకుంటున్నారో, ఈ ఆర్గ్యుమెంట్ తాలూకా డేటా టైప్, మీ వేరియబుల్ తాలూకా డేటా టైప్ మస్ట్ అండ్ షుడ్‌గా సేమ్ అయి ఉండాలి. మీ మెథడ్‌లో ఆర్గ్యుమెంట్ తాలూకా డేటా టైపు, ఈ వేరియబుల్ తాలూకా డేటా టైప్ కంపల్సరీ సేమ్ అయి ఉండాలి. అలా సేమ్ అయితేనే మీరేం చేయగలుగుతారండి? ఈ మెథడ్‌లో ఏదైతే మీరు ఆర్గ్యుమెంట్ ఇచ్చారో, ఏ అని ఇచ్చారో, ఆ ఏని తీసుకెళ్ళి మీరు ఎందులో స్టోర్ చేసుకోవచ్చండి? యూ కెన్ స్టోర్ ఇట్ ఇన్ ద వేరియబుల్ x. మీ xలో స్టోర్ చేయొచ్చు. ఇలా చేయడం వల్ల మీకొచ్చే అడ్వాంటేజ్ ఏంటి? చెప్తా అండి. మీరు మీ క్లాస్‌కి ఒక ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేశారు. మీ క్లాస్‌కి క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్‌తో M1ని కాల్ చేశారండి. యూ ఆర్ కాలింగ్ M1. సో, M1 కాల్ చేసేటప్పుడు వాటెవర్ ద వాల్యూ యూ పాస్డ్, M1 అనే మెథడ్‌ని కాల్ చేసేటప్పుడు మీరిక్కడ ఏదైతే నంబర్ పాస్ చేస్తారో, ఆ నంబర్ అనేది ఎక్కడికి వెళ్తుందండి? ద నంబర్ విల్ గో టు ద మెథడ్. ఇక్కడికి వెళ్తుందండి. ఇక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మళ్ళా ఆ వాల్యూ, ఆ 40 అనే వాల్యూ అక్కడికి వెళ్ళి మళ్ళా ఆ 40 వచ్చి ఎక్కడ స్టోర్ అవుతుందండి? ఇట్ విల్ బి స్టోర్డ్ ఇంటూ యువర్ x. అంటే మీ x అనే వేరియబుల్‌లో స్టోర్ అవుతుంది. అంటే మెథడ్ కాలింగ్ టైమ్‌లో మీరేదైతే ఇక్కడ నంబర్ పాస్ చేస్తున్నారో,
మీరు పాస్ చేసే నెంబర్ అనేది వెళ్ళి మీ వేరియబుల్‌లో స్టోర్ అవుతుంది. మీ వేరియబుల్‌లో స్టోర్ అవుతుంది. మీకు అర్థమయ్యే భాషలో ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇదే ఎగ్జాంపుల్‌ని మోడిఫై చేస్తాను చూడండి. ఇక్కడ ఎక్స్ అనే వేరియబుల్‌కి బదులుగా వేరియబుల్ నేమ్ నేను పిన్ అని తీసుకున్నాను. మన ఏటీఎం పిన్ అనుకోండి. మన బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ పిన్ ఉంటుంది చూడండి. ఆ పిన్ అనుకుందామండి. పిన్. ఎక్స్‌కి బదులుగా వేరియబుల్ ఏమని తీసుకున్నానండి? పిన్. సీ ఓల్డెన్ డేస్‌లో పాత రోజుల్లో అంటే అరౌండ్ ఒక 10, 15 ఇయర్స్ బ్యాక్ మన డెబిట్ కార్డ్‌కి లేదా క్రెడిట్ కార్డ్‌కి ఒక 4 డిజిట్స్ పిన్ అనేది బ్యాంక్ వాడే మనకి ఇచ్చేవాడండి. ఒక పేపర్ మీద ఉండేది. మన ఇంటికి తీసుకొచ్చి ఆ పేపర్ చింపి చూస్తే లోపల 4 డిజిట్స్ పిన్ ఉండేది. మన ఇంటికొచ్చిన తర్వాత మనం దాన్ని ఏం చేసేవాళ్ళం అంటే రీసెట్ చేసుకునేవాళ్ళం. మోడిఫై చేసుకునేవాళ్ళం. ఇప్పుడు రోజుల్లో కాదండి. ఒక 10, 15 ఇయర్స్ బ్యాక్. సో, 4 డిజిట్స్ పిన్ బ్యాంక్ వాడే ఇచ్చేవాడు. దాన్ని మనం ఏం చేసేవాళ్ళం అంటే ఇంటికొచ్చిన తర్వాత రీసెట్ చేసుకునేవాళ్ళం. దాన్ని మోడిఫై చేసేవాళ్ళం. బట్ నౌఎడేస్ ఈ రోజుల్లో బ్యాంక్ వాడు మీకు ఎలాంటి పిన్ ఇవ్వట్లేదండి. మీరే పిన్‌ని ఏం చేస్తున్నారు? జనరేట్ చేస్తున్నారు. దే ఆర్ నాట్ గివింగ్ ఎనీ పిన్. వాళ్ళు ఎలాంటి పిన్ మనకి ఇవ్వట్లేదు. మనమే ఇంటికొచ్చిన తర్వాత పిన్‌ని జనరేట్ చేస్తున్నాం. ఎలా పిన్ జనరేట్ చేస్తున్నాం అండి? మీ ఏటీఎం మెషిన్ ద్వారా గానీ, మీ నెట్ బ్యాంకింగ్ ద్వారా గానీ, మొబైల్ బ్యాంకింగ్ ద్వారా గానీ మనకొక ఆప్షన్ ఉంటుంది. ఏమని ఆప్షన్ అండి? జనరేట్ ఎ పిన్. జనరేట్ ఎ పిన్. సో, మీరెప్పుడైతే ఈ జనరేట్ పిన్ అనే ఒక బటన్ లేదా ఒక ఆప్షన్ మీద క్లిక్ చేస్తారో ఈ జనరేట్ పిన్ అనే బటన్ క్లిక్ చేయగానే అది ఇంటర్నల్‌గా ఒక మెథడ్‌ని కాల్ చేస్తుంది. అది వెళ్లి వెనకాతల ఏం చేస్తుందండి? ఒక మెథడ్‌ని కాల్ చేస్తుంది. మీరు ఎంటర్ చేసినటువంటి పిన్ ఏదైతే ఉంటుందో, మీరు 4 డిజిట్స్ పిన్ ఏదో ఒకటి ఎంటర్ చేస్తారు కదండీ! మీరు ఎంటర్ చేసే ఆ 4 డిజిట్స్ పిన్ అనేది ఆ మెథడ్‌లో ఇన్సర్ట్ అవుతుంది. ఆ మెథడ్ అనేది వెళ్లి ఎక్కడ స్టోర్ అవుతుందండి? ద మెథడ్ విల్ బి స్టోర్డ్ ఇంటూ యువర్ వేరియబుల్. మీ పిన్ అనే వేరియబుల్‌లో స్టోర్ అవుతుంది. ఇది మీరు మీ ఏటీఎం కానియండి, లేదా మీ మొబైల్ బ్యాంకింగ్ కానియండి, లేదా మీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానియండి, మీకు ఆప్షన్ ఏముంటుందండి? జనరేట్ ఎ పిన్ అని ఉంటుంది. మీరు ఆ జనరేట్ పిన్ మీద క్లిక్ చేయగానే మీకు ఎంటర్ 4 డిజిట్స్ పిన్ అంటుంది. మీరు ఎంటర్ చేసిన ఆ 4 డిజిట్స్ పిన్ ఒక మెథడ్‌లోకి వెళ్తుంది. ఆ మెథడ్ ద్వారా అది వెళ్లి ఎక్కడ స్టోర్ అవుతుందండి? ఇట్ విల్ బి స్టోర్డ్ ఇంటూ యువర్ వేరియబుల్. మీ వేరియబుల్ ఏంటండి? పిన్ అనే వేరియబుల్‌లో స్టోర్ అవుతుంది. ఇంతకుముందు ఈ పిన్ ఎవరు డిఫైన్ చేసి పెట్టేవాడు? మీ బ్యాంక్ అడ్మినిస్ట్రేటర్ ఎవడో సెట్ చేసి పెట్టేవాడు. బట్ ఈ రోజుల్లో ఈ పిన్‌ని ఎవరు సెట్ చేస్తున్నారు? ఎండ్ యూజర్. మీరే సెట్ చేసుకుంటున్నారు. విత్ యూజింగ్ జనరేట్ పిన్ ఆప్షన్. జనరేట్ పిన్ అనే ఆప్షన్‌లోకి వెళ్లి మీ పిన్‌ని మీరే సెట్ చేసుకుంటున్నారు. ఇలా హైలీ సెక్యూర్డ్ వేరియబుల్స్ ఏవైనా ఉన్నట్టయితే, ఈ హైలీ సెక్యూర్డ్ వేరియబుల్స్‌ని ఎండ్ యూజర్సే సెట్ చేసుకునే ఆప్షన్ మనకి ఈ పర్టిక్యులర్ కాన్సెప్ట్ ద్వారా మనం ఇవ్వగలుగుతాం. అంటే జస్ట్ మీకు అర్థం కావాలని చెప్తున్నా ఇవన్నీ అంతే. ఓకే. సో, ఇప్పుడు మనం మన ప్రోగ్రామ్‌లోకి వచ్చేద్దామండి. కమింగ్ బ్యాక్ టు అవర్ ప్రోగ్రామ్. సీ యూ కెన్ టేక్ ఎనీ క్లాస్ నేమ్. మీకు నచ్చిన క్లాస్ నేమ్ తీసుకోండి. నేనేదో ఎన్‌క్యాప్ ఎగ్జాంపుల్ అని తీసుకున్నాను. సో, ఇక్కడ ఒక 2 వేరియబుల్స్ తీసుకున్నాను నేను. వేరియబుల్స్ అంటే ఓన్లీ ఎక్స్ అని, వై అని, జెడ్ అని కాదండి. యూ కెన్ టేక్ ఎనీ మీనింగ్‌ఫుల్ వేరియబుల్ నేమ్స్. నేనిక్కడ నేమ్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నా అండి. ఏజ్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను. నేమ్ అనే వేరియబుల్‌కి డేటా టైప్ ఏమి ఇచ్చానండి? ద డేటా టైప్ ఈస్ స్ట్రింగ్ డేటా టైప్. ఏజ్‌కి డేటా టైప్ ఏమి ఇచ్చానండి? ఇంటిజర్ డేటా టైప్. ఇవి హైలీ సెక్యూర్డ్ వేరియబుల్ అయితేనే మనం ఈ కాన్సెప్ట్‌లోకి రమ్మని చెప్పాను కదండీ! ఇవి హైలీ సెక్యూర్డ్ వేరియబుల్స్ కాబట్టి మనం వీటికి యాక్సెస్ మోడిఫైయర్ ఏమని ఇచ్చామండి? ప్రైవేట్. ప్రైవేట్ అంటే యూ కెన్ యూజ్ దిస్ వేరియబుల్ ఓన్లీ ఫ్రమ్ ద సేమ్ క్లాస్. ఈ పర్టిక్యులర్ క్లాస్ నుంచి మాత్రమే యూజ్ చేయగలుగుతారు. ఇక్కడ మనకి డేటా బైండింగ్ అంటే ఏంటండి? డేటా బైండింగ్ మీన్స్ వి నీడ్ టు డిఫైన్ ద వేరియబుల్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ మెథడ్స్. వి నీడ్ టు డిఫైన్ ద వేరియబుల్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ మెథడ్స్. ఇప్పుడు నేమ్ అనే వేరియబుల్‌ని జాగ్రత్తగా వినండమ్మా. నేమ్ అనే వేరియబుల్‌ని డిఫైన్ చేయడానికి ఒక మెథడ్ తీసుకుంటున్నాను. మెథడ్ నేమ్ ఏమి ఇచ్చినా మీ ఇష్టం అండి. M1, M2, M3 మీకు నచ్చిన మెథడ్ నేమ్ ఇవ్వండి. నేనేదో ఎగ్జాంపుల్‌గా బావుంటుందనే ఉద్దేశంతో సెట్ నేమ్ అని పెట్టాను. ఎందుకలా చెప్తున్నానంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే సెట్ నేమ్ అనేది ఏదో ఒక ప్రీ డిఫైన్డ్ మెథడ్ కావాలా, మనం దాన్ని కాల్ చేయాలేమో అనుకుంటున్నారు. అదేం లేదండి. మీకు నచ్చిన పేరు పెట్టుకోండి. నేనిక్కడ నేమ్‌ని డిఫైన్ చేస్తున్నాననే ఉద్దేశంతో దీని పేరేం పెట్టానండి? సెట్ నేమ్. సెట్ నేమ్. ఓకే. అండ్ ఇక్కడ ఆర్గ్యుమెంట్ ఇవ్వాలండి. ఆర్గ్యుమెంట్ తాలూకా డేటా టైప్ మీ వేరియబుల్ తాలూకా డేటా టైప్ మస్ట్ అండ్ షుడ్ సేమ్ అయి ఉండాలండి. సో, మన వేరియబుల్ స్ట్రింగ్ కదండీ! సో, దట్స్ వై ఇక్కడ ఆర్గ్యుమెంట్ కూడా డేటా టైప్ ఏమిచ్చాను? స్ట్రింగ్ అని ఇచ్చాను. ఇక్కడ ఎక్స్‌ని తీసుకువెళ్ళి ఎందులో స్టోర్ చేస్తున్నానండి? ఎక్స్‌ని తీసుకెళ్ళి మన వేరియబుల్ నేమ్ అనేటటువంటి వేరియబుల్‌లో స్టోర్ చేస్తున్నాం. ఇది ఒక మెథడ్ అండి. సెకండ్ మెథడ్ ఈస్ ఫర్ డిఫైనింగ్ ద సెకండ్ వేరియబుల్. వాట్ ఈస్ ద సెకండ్ వేరియబుల్? ఏజ్.
ఏజ్ని డిఫైన్ చేయడానికి ఒక మెథడ్ రాస్తున్నానండి, సెట్ ఏజ్. వాట్ ఈస్ ద డేటా టైప్ హియర్? ఇంటీజర్ డేటా టైప్. సో ఇక్కడ ఒక ఆర్గ్యుమెంట్ని సేమ్ అదే డేటా టైప్తో తీసుకోండి, ఆ వైని తీసుకెళ్ళి ఏజ్ అనే వేరియబుల్లో స్టోర్ చేయండి. సో ఇప్పటికి 2 మెథడ్స్ అయిందండి. సెట్ నేమ్ అనేది ఒక మెథడ్, సెట్ ఏజ్ అనేది ఒక మెథడ్ అండి. గెట్ డీటెయిల్స్, ఐ వాంట్ టు ప్రింట్ ద నేమ్, ఐ వాంట్ టు ప్రింట్ ద ఏజ్. మీరు కూడా గెట్ డీటెయిల్స్ అని రాయాల్సిన పని ఏం లేదండి, ఏదో షో డీటెయిల్స్ అని పెట్టుకోండి, లేదా ప్రింట్ అని పెట్టుకోండి, లేదా అవుట్పుట్ అని పెట్టుకోండి. మీకు నచ్చిన మెథడ్ ఒకటి రాయండి ఇక్కడ, మీకు అవేమి నచ్చకపోతే M1, M2, M3 మీకు నచ్చిన పేరు తీసుకోండి. సో లోపల నేను ఏం ప్రింట్ చేద్దాం అనుకుంటున్నానంటే, ఐ వాంట్ టు ప్రింట్ ద నేమ్, ఐ వాంట్ టు ప్రింట్ ద ఏజ్. టోటల్గా ఎన్ని మెథడ్స్ ఉన్నాయమ్మా? టోటలీ దేర్ ఆర్ 3 మెథడ్స్, సెట్ నేమ్, సెట్ ఏజ్, గెట్ డీటెయిల్స్. సో వీటిని కాల్ చేయడం కోసం మెయిన్ మెథడ్లోకి వెళ్ళండి. మెయిన్ మెథడ్లో మీరు మీ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయండి. వాట్ ఈజ్ అవర్ క్లాస్ నేమ్? అవర్ క్లాస్ నేమ్ ఈజ్ ఎన్క్యాప్ ఎగ్జాంపుల్. సో దానికి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయండి. సో వాట్ ఈస్ ద ఆబ్జెక్ట్ నేమ్? ఇక్కడ నేను క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ నేమ్ ఏంటి చూడండి, మై ఆబ్జెక్ట్ నేమ్ ఈజ్ ఏ అనే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. సో ఏ అనే ఆబ్జెక్ట్తో మనం ఫస్ట్ మెథడ్ని కాల్ చేయండి. వాట్ ఈస్ ద ఫస్ట్ మెథడ్? ఫస్ట్ మెథడ్ ఈజ్ సెట్ నేమ్. సెట్ నేమ్ని కాల్ చేసేటప్పుడు మీరు లోపల ఏం పాస్ చేయాలమ్మా? ఒక స్ట్రింగ్ని పాస్ చేయాలి కదా, రవి అని చెప్పి ఒక స్ట్రింగ్ ఎప్పుడు డబుల్ కొటేషన్లో ఉంటుందండి. సో ఇప్పుడు ఆ రవి అనేది వెళ్ళి ఎక్కడ స్టోర్ అవుతుందండి? ఆ రవి అనేది ఇక్కడికి వస్తుంది, ఇక్కడికి వచ్చి అది ఎందులో స్టోర్ అవుతుంది? ఈ నేమ్ అనే వేరియబుల్లో స్టోర్ అవుతుంది. నెక్స్ట్ 20 ఇయర్స్ ఇచ్చానండి. 20 ఇయర్స్ అనేది వెళ్ళి ఇలా వెళ్ళి ఎక్కడ స్టోర్ అవుతుందండి? ఈ ఏజ్ అనేటటువంటి ఒక వేరియబుల్లో స్టోర్ అవుతుందండి. ఫైనల్గా నేమ్లో ఏముంది, ఏజ్లో ఏముంది ప్రింట్ చేయాలి. ప్రింట్ చేయడానికి థర్డ్ మెథడ్. వాట్ ఈస్ ద థర్డ్ మెథడ్ హియర్? ద థర్డ్ మెథడ్ ఈస్ గెట్ డీటెయిల్స్. వాట్ ఈస్ ద థర్డ్ మెథడ్ వీఆర్ కాలింగ్? గెట్ డీటెయిల్స్. గెట్ డీటెయిల్స్ని కాల్ చేస్తున్నాం. ఇక్కడ నేమ్లో ఉన్న వాల్యూ ప్రింట్ అవుతుంది, ఏజ్లో ఉన్న వాల్యూ మనకి ప్రింట్ అవుతుంది. రన్ చేసి చూద్దామండి. రన్ చేస్తే మీకు బాటంలో ఇక్కడ మీరు ఎంటర్ చేస్తున్న రవి మీకు కనిపిస్తుంది, మీరు ఎంటర్ చేస్తున్న 20 ఇయర్స్ మీకు కనిపిస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ మెథడ్స్ రాసేటప్పుడు నేమింగ్ కన్వెన్షన్ ఏంటండి? మెథడ్ నేమ్ ఎప్పుడు కూడా బిగినింగ్ విత్ లోవర్ కేస్తో బిగిన్ అవుతుంది, ఇంటర్నల్ వర్డ్ అనేది అప్పర్ కేస్తో ఉంటుందమ్మ. లోవర్ కేస్తో బిగిన్ అవుతుంది, ఇంటర్నల్ వర్డ్ అనేది అప్పర్ కేస్తో ఉంటుంది. సో ఇక్కడ మెథడ్కి వేరియబుల్కి ఒక రిలేషన్షిప్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. ఒకసారి ప్రోగ్రామ్ సేవ్ చేసుకోండి, మళ్ళీ లింక్ ఎక్స్పైర్ అయిపోతే కష్టం. సేవ్ ద ప్రోగ్రామ్. మేము ఇక్కడ బైండింగ్ ఏ రెండింటికి మధ్యలో బైండింగ్ ఎస్టాబ్లిష్ చేస్తున్నామో, ఇట్ ఈస్ అ బైండింగ్ బిట్వీన్ ద మెథడ్ అండ్ వేరియబుల్. మెథడ్కి వేరియబుల్కి మధ్యలో ఒక బైండింగ్ ఎస్టాబ్లిష్ చేయడాన్ని ఎన్క్యాప్సులేషన్ అంటాము. ఓకే, అండ్ లింక్ ఎక్స్పైర్ అయిపోతుంది. అందరూ కూడా సెకండ్ లింక్లో జాయిన్ అవ్వండి ఫర్ ప్రాక్టీసింగ్. సో మీరు మీ ప్రీవియస్ ప్రోగ్రామ్స్ అన్ని ప్రాక్టీస్ చేసి నాకు చూపిస్తే అందులో ఏమైనా ఎర్రర్స్ ఉన్నట్టయితే నేను క్లియర్ చేస్తాను. ఎన్క్యాప్సులేషన్ అన్న డేటా బైండింగ్ అన్న ఒకటే. ఇట్ ఈస్ మెయింటైన్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద మెథడ్స్ అండ్ వేరియబుల్స్. సో హియర్ వీ కెన్ డిఫైన్ ద వేరియబుల్స్, హైలీ సెక్యూర్డ్ వేరియబుల్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ మెథడ్ తలక హెల్ప్ తీసుకొని మన వేరియబుల్స్ని ఇక్కడ డిఫైన్ చేయొచ్చు. రైట్.